ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తే పథకాల రూపంలో ప్రజల్లో చాలా ముందుకు దూసుకుపోతుంది. అందుకే వై నాట్ 175 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ఎందుకు కావాలని నినాదంతో ముందుకు వెళ్తుంది. అయితే మీరు ఎందుకు పథకాలు టీడీపీ ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పెట్టిని లేవు తీసేశారంటున్నారు? అసలు ఏ పథకాలు ఇచ్చారు, ఏమి చేయలేదు అంటున్నారు. టెంపరరీ సచివాలయం అని ఎందుకు ప్రకటించారు? పర్మనెంట్ అని ఇవ్వచ్చు కదా, మరి ఎందుకు చేయలేదని ఇలాంటి ప్రశ్నలు అయితే వస్తున్నాయి. వాస్తవంగా వాళ్ళు పథకాలు ఇచ్చామంటున్నారు. ఎవరికి ఇచ్చారో తోటి చెప్పే నాదుడు లేడు. ఇప్పుడు వరకు ఎవరికైతే మంత్రులు ఇచ్చారో వాళ్ళకి ఏ మంత్రికైనా కానీ ఆ శాఖల మీద పట్టలేదు. ఆ శాఖల గురించి అడిగితే చెప్పే నాదుడు లేదు, ఎవరికి తెలియదు. మీరు చూస్తూ ఉన్నారు కదా, ఏదైనా కానీ ఇప్పుడు రాంబాబు గారు కానీ ఎవరైనా కానీ చాలాసార్లు అడిగారు. నేను అడగటం కాదు, ప్రెస్ వాళ్ళు అడిగినా కానీ ఆ శాఖాపరమైన అంశాల మీద సరిగ్గా అధ్యయనం చేసినట్టుగా కనపడలేదు. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు ఎక్కడా కూడా ఈ రోజుకి కూడా మేము చేసామని చెప్తారు కానీ పోలవరం ప్రాజెక్టు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 70% ఖచ్చితంగా పూర్తి చేశారు. 70% పూర్తి చేసి విజిటర్స్ అందరూ చూసి రమ్మని చెప్పేసి రాష్ట్రం అంతా బస్సులు కూడా చూసి రమ్మని చూసి వచ్చారు. ఈ రోజున పోలవరం ప్రాజెక్టు నిజంగా జగన్మోహన్ రెడ్డి చేస్తే మహా అయితే 1 ఇయర్లో కంప్లీట్ కాదు. ఇప్పుడు 4.5 సంవత్సరాల కాలం అయిందా? ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలందరూ మభ్యపెట్టి ఎన్నాళ్ళు చేస్తాం, మభ్యపెట్టి ఎన్నాళ్ళు చేయలేము. ఏం చేశాడు? ఒక పోలవరమే కాదు, ప్రతిపక్ష హోదా తీసుకొస్తా అన్నాడు. అది ఇంతటి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయాడు. ప్రత్యేక హోదా గురించి అడగడు. ఎందుకు అడగడు? ఏంటి మీకు ఉన్నది? సెంట్రల్ గవర్నమెంట్ అడగాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రత్యేక హోదా వాళ్ళు ఇచ్చిందే కదా, దాని గురించి ఇంతవరకు ఆయన మాట్లాడు. ప్రత్యేక హోదా పోయింది, రాజధాని అన్నట్టు 3 ప్రాంతాల్లో పెడుతున్నట్టు ఎక్కడా లేదు. మరి ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. ఏదో ఇంకో దేశం ఏదో చెప్తున్నారు, నాకు అవగాహన లేదు. దూరాడుకుంటారు వాళ్ళ దేశం ఏదో అని. అలానే 3 రాష్ట్రాలు 3 రాజధానులు అంటాడు. 3 రాజధానులు అనేది ఇంతవరకు ఒక రాజధానికే దిక్కు లేదు, ఒక్క రాజధానికి రోడ్లు లేవు. ఆ ఉన్నట్లోనే ఆ సచివాలయాన్ని వాడుకున్నాడు ఈ 4.5 సంవత్సర కాలంలో. ఏ రోజుకి ఆ రోజు, రేపు ఇంకా 4 రోజుల్లో గవర్నమెంట్ డిజాల్వ్ అవుతుంటే ఇప్పుడు పోతానంటాడు. అసలు ఏ రకమైన అబద్ధాలు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడా కూడా బుట్ట ఇది అంటారు చూడండి, మట్టి ఇంతవరకు వేయలేదు. రోడ్లు గుంతలు ప్రతి ఒక్కడు కూడా, అందరూ కూడా. ఈ మధ్య కాలంలోనే గుంటూరు 1లో ఒక కార్పొరేటర్, వైసీపీ కార్పొరేటర్ కింద పడ్డాడు 2 వీలర్ మీద పోతా ఆయన పడి తిడుతున్నాడు గవర్నమెంట్ని. అంటే వాళ్ళ పని హాస్యాస్పదంగా ఉందారే బాబు, నువ్వే కార్పొరేటర్, మీదే పార్టీ, మీరే గుంతలు పెట్టారు అంటే వాళ్ళు అట్లాంటి పరిస్థితి. గుంటూరు మొత్తం చిన్న వర్షం పడినా కానీ డ్రైనేజీ వ్యవస్థ లేదు, ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. ఇంత ఘోరమైన దీని పథకాలు ఎవరికి ఇచ్చాడు? దానికి ఆ పథకాలకు అన్నీ కూడా ఏదో ఒకటి స్కూటీలు వేస్తాడు. నీకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, నీకు 2 వీలర్ ఉందా, లేకపోతే నీకు అది ఉందా, లేకపోతే 4 కంటే మేము 2 చెప్పాము. అన్ని రకాలుగా అన్ని కోతలే, ఎక్కడ కూడా ఫుల్ఫిల్ చేసిన విధానమే లేదు. అన్ని అబద్ధాలు. రిపోర్టింగ్ ఇస్తున్నారు కదా, పథకాలు ఎంత పర్సెంటేజ్ వెళ్ళినాయి, ఎంత వెళ్ళినాయి, ఎన్ని కోట్లు వెళ్ళినాయి, ఎలా చేసా మొత్తం వాళ్ళకు పుస్తకమే రిలీజ్ చేశారు కదా. పుస్తకం రిలీజ్ చేశారు, దాన్ని యాక్సెప్ట్ ఎవరు చేయట్లేదు, ప్రజలు చేయట్లేదు. ఎవరైనా ఒప్పుకుంటే వాళ్ళ మీద ఎవరైనా గట్టిగా అడిగారనుకోండి, యూట్యూబ్లో పెట్టారనుకోండి, ఏంటంటే ఇలా చేశారు అసలు మాకు ఎప్పుడు అందిందంటే వాళ్ళ మీద ఏదో ఒకటి మరి కేసు. ఇమీడియట్లీగా అర్ధరాత్రి వస్తారు ఇంటికి, అర్ధరాత్రి వచ్చి ఏదో ఒక రకంగా నెపంతో తీసుకెళ్ళడం, జైల్లో పెట్టడం, భయభ్రాంతం చేయటం. ఇంకోసారి వాళ్ళ హెచ్చరిక అయింది అంటే మా మీద పథకాల గురించి అడిగిన రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా అభివృద్ధి చేయలేదని చెప్పినా మాట్లాడినా కానీ మేము మీకు ఇవే చర్యలని చెప్పేసి ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వటం. ఏంటంటే వాళ్ళ నేచర్ అది. భయభ్రాంతులను చేసైనా కానీ మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి. నిన్న చూసాం, ఇవాళ పేపర్లో మీరు కూడా చూసారు, సిఐని కొట్టారు. సిఐని కొట్టడం ఏంటంటే, లా అండ్ ఆర్డర్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక మనిషి బయటికి వెళ్ళి పోవడానికి కూడా డిపార్ట్మెంట్ కాడికి వెళ్ళడానికి ఒక రకమైన భయం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ కాపాడని. అతన్ని కొట్టారని చెప్పేసి అతని మీద కొట్టేసి మళ్ళీ అతని మీద కేసు పెడతామని చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఉంది. ఒకప్పుడు బీహార్ అని చెప్పుకునేవారు. మన మొత్తం ఇండియా మొత్తం మీద బీహార్ అంటే విచ్చలవిడిగా ఉంటుంది, దౌర్జన్యాలు ఉంటాయి అనేది. అసలు బీహార్ ఎటుపోయిందో మన దెబ్బకి. మొత్తం ఆంధ్రాలో
అన్ని అరాచకాలు, అకృత్యాలు, ఘోరాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. అత్యాచారాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ మొత్తం కూడా ఎక్కడ పట్టినా కానీ గంజాయి విపరీతం అమ్ముతుంది. దొంగ ముందు, పనికిరాని ముందు, జగన్ ముందు అది అని జగన్ ముందు ఆయన బ్రాండ్తో అమ్ముకుంటున్నాడు. ఇన్ని రకాలైన అరాచకాలకు, అకృత్యాలకు తెరదీసినటువంటి ముఖ్యమంత్రి ఏ మొహం పెట్టుకొని వస్తాడు? వై నాట్ 175 వస్తారు, చూస్తాడు. 175 వస్తాయో 170 వస్తాయో నా ఐడియా. ఆయన గెలిస్తే గొప్ప లాగుంది పరిస్థితి. ప్రజలంతా ఇరిటేట్ అయ్యారు.